మంచి మాట వినరు, మనసిచ్చి చెప్పిన చెడ్డ మాటలట్టే చెవికి చేర్త్రు. ఇట్టివారు దైవమెరుగంగా నేర్తురా, ఇట్టివారు దైవమెరుగంగా నేర్తురా. ఉన్నమాట తెలుపుచున్న మాట, ఉన్నమాట తెలుపుచున్న మాట. Though it is said with all the heart and concern, the good words are not listened to, whereas all bad things, the gossip, get into our ears. Such people would ever come to know the divine. This is the truth, what is said. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. యువతులు, యువకులు ఈనాడు పోషించవలసినటువంటిది నిత్య సత్యమైన నైతిక విలువలు. Young men and women, what they have to foster and develop are the moral values. నైతిక విలువలను కాపాడుకోవటం ప్రధానమైన కర్తవ్యం. To uphold the ethical values is one's own responsibility. ఈనాడు నైతికమంటే ఏమిటో, విలువంటే ఏమిటో యువకులకు యువతులకు ఏమాత్రమో అర్థం కావటం లేదు. Today, the young men and women have no idea what morality is, what values are. మానవుడు ఈనాడు ఈ నైతిక విలువలను కాపాడుకోలేకపోవటం చేతనే చిన్న వయసు నుండే పడరాని బాధలు పడుతున్నారు యువకులు యువతులు. Many young people, men and women, suffer a lot at an young age because they are not able to protect and maintain the moral values. మానవత్వం అనగా కేవలము నైతిక విలువతో కూడినటువంటి ఒక జీవితమే. Human life is one that exists in combination with morality. ఆస్తికత్వం అనగా ఏమిటి? What do you mean by peace? ఆధ్యాత్మికమనగా ఏమిటి? What is spirituality? అనగా ఆధ్యాత్మికమనగా మానవత్వాన్ని మరచి మానవత్వం నుండి ఆవిర్భవించేటువంటి పశుత్వాన్ని దూరం గావించి దివ్యత్వాన్ని ప్రకటింపజేయటమే ఆధ్యాత్మికము. Spirituality meant one should give up the animal or bestial quality, forget the humanness, transcend the human life and express the divinity. కానీ ఈనాటి మానవుడు చదువులు అధికమయ్యే కొలది తమ యొక్క దివ్యత్వాన్ని మరచి పశుత్వాన్ని అభివృద్ధిపరిచి కేవలము ప్రచార ప్రబోధంలో ప్రయాణమవుతున్నారు. But with increasing education, man has forgotten the divinity. We find the animality or the bestial temperament on the rise. మానవత్వమే అర్థం కాకుండా పోతుండాలి. The very meaning of humanness has lost its value. కనుకనే 15 సంవత్సరాల నుంచి కూడాను మానవతా విలువలు పెంచుకోవాలని ప్రచారం చేస్తూ వస్తున్నారు. And henceforth, the human values have been propagated since last 15 years. ఏమిటి ఈ హ్యూమన్ వాల్యూ? What is this human value? ఏమిటి ఈ మనిషి యొక్క విలువ? Where does this human value lie? మనిషి యొక్క విలువ ఇది అది అని చెప్పుటకు ఎవరికి సాధ్యం కాదు. It's not possible for anybody to decide. సత్యమని కొందరు, ధర్మమని కొందరు, శాంతి అని కొందరు, అహింస అని కొందరు వారి వారికి తోచినట్టుగా దీన్ని ప్రబోధిస్తూ వస్తున్నారు. People started interpreting in different styles as truth, righteousness, peace, love, non-violence, and so on. నిజమైనటువంటి మానవత్వం అనగా ఏమిటి? What is a true humanness? Or పశుత్వాన్ని పూర్తిగా మరచి one has to forget the animal quality, దివ్యత్వాన్ని చింతించి
always think of divinity, మానవత్వాన్ని ప్రకటింపజేయటమే నిజమైనటువంటి యొక్క శక్తి. and expressing the human quality in the true sense is the correct power. కనుక ఈనాడు మానవుడనగా చాలా మంచివాడు అని అర్థము. Manava word meant a good man. అన్ని ఉపనిషత్తులు కూడాను మానవత్వం అనగా పవిత్రమైనటువంటి వ్యక్తి అని పేరు. Upanishads also declares a human being as a sacred individual. మంచి మనసు కలవాడే మానవుడు. Manava the human meant the one with good mind. కనుకనే మనసు ఉండటం చేతనే మనిషి అని పేరు వచ్చింది. He has got manas, the mind, so he is manishi, human. కనుక మంచి మనసు గలవాడే మనవుడు. So Manava the human is the one with good mind. మంచి మనసు అనగా ఏమిటి? What is meant by good mind? 10 మందికి పవిత్రమైనటువంటి యొక్క మార్గమును నిరూపించి Demonstrating the sacred path, ఆదర్శవంతమైనటువంటి యొక్క జీవితాన్ని అనుభవింపజేసి making others experience the ideal life, ఆత్మతత్వాన్ని ప్రకటించి expressing the innate divinity, అనంతమైన ఆనందమును అందించటమే ఇది నిజమైన మంచితనము. and to share the infinite bliss with others is the true human quality. ఇట్టి పవిత్రమైనటువంటి ఆనందమును అనుభవించడానికి ఏ మానవుడు సిద్ధంగా ఉన్నాడు? Who is ready to experience this sacred bliss? మంచి మనసు అనేటువంటిదే కనిపించటం లేదు. We don't find a good mind today. కనుకనే మంచి మనిషే ఈనాడు కనిపించటం లేదు. Therefore, good man is not seen. కనుక నవరాత్రులు అనగా ఏమిటి? What do you mean by Navaratri? 9 రాత్రులు. 9 nights. ఈ 9 రాత్రుల లోపల కూడాను Throughout these, దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని during these 9 nights, మహాదుర్గ, మహాకాళి, మహాసరస్వతి అనే పేర్లతో చింతించాలి అని పూర్వీకులు దీనికి ఒక నియమం నియమించారు. the earlier people have prescribed, has stipulated the worship of goddess in the names of Mahadurga, Mahakali, Mahasaraswati during this period of 9 nights. దుర్గ అనగా ఏమిటి? Who is Durga? దుర్గ అనగా సర్వశక్తులతో కూడినటువంటి, Durga has got almighty powers. సమస్త మనోశక్తులు, బుద్ధిశక్తులు, ఆత్మశక్తులు మూడింటి యొక్క ఏకత్వమునే దుర్గ అంటారు. Durga represents the combination of the physical power, the intellectual potential, and the mental capacity. అనగా ఎక్కడో ఒక కాళి ఉన్నది, ఎక్కడో ఒక దుర్గం ఉన్నది అని చెప్పుకోవటం కాదు, మానవుని యందే ఇది కనిపిస్తూనే ఉంటున్నది. Durga and Kali are not present at separate places. మనసు They are నుండి within you. ఆవిర్భవించేటువంటి ఒక దుర్గుణములే The bad qualities in you, ఈ దుర్గుణములు బుద్ధిని అనుసరించక, and they do not follow the intellect ఇంద్రియములను అనుసరించడం చేత, because they're after senses, దురభ్యాసముల చేత, because of bad habits, దుర్మార్గములకు లోబడి and submits to wickedness దుష్టశక్తిగా రూపొందుతూ వచ్చింది. and shapes itself a very cruel. కనుకనే ఇట్టి దుష్టశక్తిని దునుమాడి దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని దర్శింపచేసేకే ఈ యొక్క దుర్గా అనేటువంటి ఒక తత్వమును ప్రబోధిస్తూ వచ్చారు. Durga represents the killing, annihilation of cruelty and wickedness and bringing forth the divinity in pristine form. ఈ 9 దినములు కూడాను అనేక రకములైనటువంటి యొక్క దుర్గుణములను, దురాచారములను, దుర్మార్గములను దునుమాడి దివ్యత్వాన్ని, పవిత్రతను అభివృద్ధి పోషించుకోవటమే ఈ యొక్క 10 దినముల యొక్క సహజ లక్షణము. The main purpose of the celebration of 9 nights lies in expressing the divinity, developing the sacred quality, removing all wicked qualities, bad practices. ఈనాడు మనం చదివేదంతా కూడాను దుర్గుణాలే, What all we read today are all about bad qualities. వినేదంతా దుర్గుణాలే, We listen to bad. చేసేదంతా దుర్గుణములే. All that we do are bad deeds. ఇంకా మంచితనం ఎక్కడి నుంచి వస్తుంది? Then how do you expect to be good? మంచితనం మానవుని ఎందే కనిపించటం లేదు. Goodness is not traceable in man. ఏదో నేను మంచిగా నడుస్తున్నానని భావిస్తున్నాడే కానీ భ్రమించటమే అది. He considers himself good, but it is all imagination. ఆ భ్రమ మానవుని యందు ఉండినంత వరకు కూడాను బ్రహ్మ శూన్యం కనిపించడు. So long this Brahma imagination is there, you cannot experience Brahma the divine. కనుక ప్రతి మానవుని యందు కూడాను ఇమిడి ఉన్నటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ప్రకటించాలి. Therefore, the divinity has got to be manifested, expressed by everybody. ఆ దివ్యత్వము తన యందే ఆవిర్భవిస్తుంది.
In fact, it is in you. ఎక్కడి నుంచి నువ్వు పోయి ఒక కాపరు, పిత్తాళి, వెండి ఇలాంటి గనుల నుంచి తీవటం కాదు. It is nothing like extraction of copper, silver, and so on out of the mine. ప్రతి మానవుని యందు కూడాను ఈ దివ్యత్వం అనేటువంటి గని నుండి ఆవిర్భవిస్తుంది. There is mine of divinity in every person. ఇదే ఒక మానవునికి ఒక పెద్ద గని. In fact, there is a very big mighty mine. ఈ మైండ్ నుంచి కూడా మనం అనేక రకమైనటువంటి ఒక పవిత్రతను మనం ఆవిర్భవింప చేసుకోవాలి. Much of the sacred quality can be extracted out of this mighty mind. మనసును పవిత్రము గావించుకోవటమే ప్రధానమైన సాధన. The main spiritual practice consists of purifying your heart. మంచి మనసు కలిగినటువంటి మానవుడుగా నీవు తయారు కావాలి. You should be a man with a good mind. అప్పుడే నీవు మానవుడని చెప్పుకోవడానికి అర్హత ఉంటుంటుంది. Then you'll have eligibility to call yourself a human being. కనుకనే మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన. You don't listen, pay heed to the words, though they are said out of heart. ఎంత ప్రేమ చేతనో, ఎంత దయ చేతనో, ఎంత కరుణ చేతనో మనసిచ్చి చెప్పినటువంటి మాటలు మానవుడు ఏమాత్రం కూడాను వినటం లేదు. Out of infinite love, mercy and compassion, though good words are told, you don't pay heed to them. మనసు లేకుండా కేవలము మాయా మనసుకులైపోయి కొన్ని ప్రబోధనలు చేస్తుంటే ఆ దుర్గుణములంతా కూడాను చాలా సులభంగా వింటుంటారు. Without any psychological involvement, with full of imagination and delusion, those things that are said, they are believed. ఇవి వినటానికి కాదు చెవులిచ్చిండేది. In fact, the ears are not given to you to listen to all the ప్రొద్దుపోక time. ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు శ్రద్ధతోడా. You are ready, quite ready, be prepared to listen to all gossip and the vain talk of ముద్దు the neighborhood. ముద్దుగాను భగవత్ ముచ్చటాలు చెప్పివేడ వద్దికగా నుండలేరా ఓ చెవులా. Oh ears, you are not ready to listen to the stories and the glory of God. కనుక మనం వినవలసినటువంటిది మంచి మాటలే. So what we have to listen to is only to good ఏది things. మంచి మాటలు? What are good words? పరులకు అపకారం కలగని, Those that won't harm others, పరులకు దుఃఖం అందించని, those that won't make others sad, పరులకు ఏ విధమైనటువంటి బాధను చేకూర్చని, those that won't hurt anybody, దివ్యత్వాన్ని అందించి that hands over the divinity, దైవత్వాన్ని ప్రబోధించి teaching about God, దీనత్వాన్ని దూరం చేయటమే నిజమైనటువంటి ఒక మాట. and to distance you from this weakness is the true good word. కనుక ఈనాటి మానవుడు ప్రథమ దినమైనటువంటి ఈ యొక్క వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞమునందు The first day of Veda Purusha Saptaha Jnana Yajna దీనిని సరి అయినటువంటి మార్గంలో మనము నడుచుకోవాలి. wants us to conduct ourselves in the right path. వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞము అని దీనికి పేరు. This is named as this way, Veda Purusha Saptaha వేద Jnana. పురుష, Veda Purusha. పురుష అనేటువంటిది నిజమైనటువంటి సంస్కృత పదము. Purusha is a Sanskrit word. పురుషుడనగా కేవలం ప్యాంటు షర్టు వేసుకుని ఉండేటువంటి వాడు కాదు. Purusha is not merely the one with a ఇది pant and పురుష a shirt. డ్రెస్ గా ఉంటుంటాది. కానీ నిజమైనటువంటి పురుషుడు అనేటువంటి వాడు దివ్యత్వంతో కూడినటువంటి దైవమే. Purusha is not the one with the dress, pant and shirt. Purusha represents the... కనుక దివ్యత్వం అనేటువంటి యొక్క దైవత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకొని We have to understand clearly the divinity, ఈ బయట భావాలంతా కూడా ప్రాకృతమైనటువంటివన్నీ తలంచి and we should also consider outer ideas are worldly ఇదంతా కేవలము నెగిటివ్స్ మాత్రమే. and know full well that they are all negative. నిజమైన పాజిటివ్ అనేటువంటిది తన యందే ఉంటున్నది. The true positive is within you. ఈ పాజిటివ్ ఎవరు ఇచ్చినా గానీ పోయేటువంటిది కాదు. It will never leave you any time. ఏమి చేసినా కానీ కదిలేటువంటిది కాదు. It will never waver nor కదలక change. మెదలక ఉండేటువంటి ఒక దివ్యత్వమే ఈ పౌరుషత్వము. It never moves nor gets shaken. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈనాటి యువతులంతా కూడాను తమ యొక్క దివ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని పెంచుకోవాలి. The modern youth, men and women, should develop this divine divinity, the divine human life. కనుకనే ఇది మొట్టమొదటి 3 మాటలతో చెప్పాను. This Bhagavan said earlier in 3 words. దైవ ప్రీతి కలగాలి. You should have love for God. దైవ ప్రీతి కలిగినప్పుడే పాప భీతి ఏర్పడుతుంది. When once you love God, you have fear of sin. ఈ పాప భీతి ఏర్పడినప్పుడే మొరాలిటీలో మనకు గౌరవం ఏర్పడుతుంది. When there is fear of sin, you will respect morality. ఈ మొరాలిటీ మనకు రావటానికి ఈ విధమైనటువంటి పాప భీతి కావాలి. Therefore, to respect morality, you should ఈనాడు have fear of పాపం sin. అంటే ఏమో భీతే లేదు. Today, no one has any fear for sin. పాప ప్రీతి,
Papa Preeti, they love దైవ sin. ద్వేషం ఈ రెండింటిని పెంచుకుంటున్నారు. Papa Preeti, they love sin. And Daiva Dvesha, they ఈ hate పాపం towards God. కాదు, అందరి యందు నిజమైనటువంటి ప్రేమను ప్రకటించాలి. In fact, everyone should express love. ఈ ప్రేమ తన యందు ఉన్నటువంటి ప్రేమనే సర్వుల యందు ఉన్నదనే సత్యాన్ని గుర్తించాలి. You have to know the fundamental basic truth that love is in you. ఏకాత్మ సర్వభూతాంతరాత్మ. Is only one principle of the self present in all of the being. కనుక నాకు వేరే ప్రేమ, నీకు వేరే ప్రేమ కాదు. Love in me is not different from ప్రేమ the love in ఒక్కటే. you. Love is one. కానీ ఈ ప్రేమతత్వాన్ని మనం గుర్తించడానికి తగినటువంటి కృషి చేయటం లేదు. We are not making effort to know the nature of love. ప్రేమ లేని జీవితము, Life without love, ప్రాణము లేని శ్మశానమే. and it's something like a dead body without life. కనుక మనము ఈ ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి. We have to develop this principle of love. ప్రేమనే లేకుండా మనకు ప్రాణమే ఉండదు. Without love, we are lifeless. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీ యొక్క జీవితమే చాలా పవిత్రమైనటువంటిది. Your life is truly sacred. నిజంగా మీరు చాలా ధన్యులు. In fact, you are redeemed. ఈ ధన్యులు కాబట్టి ఈ రకమైనటువంటి మార్గంలో మీరు ప్రవేశిస్తూ ఉన్నారు. It is only that made you get into the spiritual path. కానీ ఒకరినొకరు చూచి పెడమార్గం పట్టి కొంతవరకు నువ్వు దీన్ని అపవిత్రం గావించుకుంటున్నారు. You are making it unsacred, proceeding in a wrong direction, watching others. కనుక మనం సంఘం కూడాను సరైన సంఘంగా పెట్టుకోవాలి. You should have proper good association. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. నీవు ఎలాంటి కంపెనీతో ఉంటావో నీ యొక్క చర్యలన్నీ కూడా ఆ కంపెనీతో చేరి ఉంటాయి. As is the company, so you become. కనుక ప్రేమ స్వరూపులారా, Embodiments of love. కాలం చిక్కినప్పుడు దైవాన్ని చింతించండి. Whenever it's possible and you find time, think of మంచి God. విషయాలు తలంచండి. Listen to good things. పవిత్రమైన మార్గాన్ని వెతకండి. Find out the sacred path. ఈ తుచ్చమైన అల్పమైనటువంటి భ్రమలకు మీరు లోబడకండి. Never give scope for these mean, low ideas.